ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో సత్యవాణి యూట్యూబ్ ఛానల్ వారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో యొక్క సమయమందు దేవుని వాక్యం అందించడానికి ప్రభువారు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నందు నేను యోహాను సువార్త 8వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్న వచ్చిన భాగాలు మరి బైబిల్ చెప్పతో అర్థమవుతుంది కాబట్టి నేను ముందుకెళ్ళిపోతాను. ఒక మాటను చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలో రాగా ప్రజలందరూ ఆయనతో వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఇక్కడ జరిగే సంఘటన ఏమంటే, ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆనాటి పరిసయ్యులు, శాస్త్ర పరిసయ్యులు తీసుకొచ్చి ప్రభుతో ఏమంటారంటే, ఈమె వ్యభిచారం చేస్తున్న పట్టబడింది ప్రభువా, మరి మా ధర్మశాస్త్రం ప్రకారం అయితే మరి మోషే వాళ్ళతో కూడా చమ్మన్నాడు, నీవైతే ఏం చెప్తావు అని చెప్పి ఆ సంగతి చెబుతున్నాం అన్నమాట. అయితే అదంతా కానీ అంటే ఇక్కడ మనకు కనిపించే గుంపులు కొన్ని ఉన్నాయి. వాటిలో గుంపుని నేను చెప్పాలని కోరుకున్నా. ఇక్కడ తప్పులు పట్టి గుంపు ఒకటి ఉంది, కానీ అయితే 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక గుంపు కనిపిస్తుంది. ఏమంటే, తెల్లవార యేసు ఒలీవల కొండకు వెళ్ళను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయం రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. అద్భుతమైన మాట. యేసయ్య వారు తెల్లవారగానే ఆయన దేవాలయంలోకి వచ్చినాడు. దేవుని ఆయన వచ్చినప్పుడు అంత మరి తెల్లవారిని అంత ఉదయం కాలం అందే ఆయన చెప్పే మాటలు వినడానికి ప్రజలు వచ్చారు. ఈరోజు నేను చెప్పే విషయం ఏమంటే, నిజంగా మన దినం అనేది మన రోజు అనేది ఎలా మనం ప్రారంభిస్తాం. ఇక్కడ యేసయ్య బోధ చేయడానికి వెళ్ళాడు. కొద్దిమంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన రోజుని నిజంగా యేసు ప్రభు యొక్క వారి మాటలతో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఈ లోకంలో మన మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే, ఇంకెవరూ కాదు. అందుకే దేవునిలారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒక మాట ఉంటుంది, నేను చదివి వినిపిస్తాను. ఆయన పెందలకను లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అంట. ఇంత చక్కటి మాట అండి. ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే దుర్విళ్ళరా, యేసయ్య తన దినాన్ని ఆయన ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో వేస్తే మన మాదిరి కదా. కాబట్టి మన జీవితంలో మనము ఉదయం లేచినప్పుడు ఆయన సన్నిధిలో గడపడం. చాలామంది ప్రార్థన ఉండదు, లేవడమే ఏదో పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది అరుస్తా లేస్తూ ఉంటారు, చాలా గందరగోళంగా లేస్తూ ఉంటారు ఉదయకాలం. అయితే ప్రభువారిలో లేచి ఎలా ఆయన దినం స్టార్ట్ చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో మనకు నెమ్మది ఉంటుంది. అందుకే ఇక్కడ
ఆయన తెల్లవారగానే ఆయన దేవాలయంలోకి వచ్చినాడు. కొద్దిమంది మాత్రము ఆయన మాట విన్న ఆయన దగ్గరికి వచ్చారు. ఈరోజు యేసు ప్రభు వారు ఆ రోజునట్టు ఆయన శరీరం మధ్య లేడు, కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను, వినిపిస్తాను. కీర్తనలో గ్రంథము 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మరి దావీదు చెప్తాడు. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండునంటు. జగన్ మాట నుండి, యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును అంట. దేవునిలారా, ఆయన అంట ఉదయం దేవునితో మాట్లాడడానికి ఆయన తన ప్రార్థన సిద్ధం చేసి ఆయన కొరకు ఎదురు చూస్తానంట. దేవునిలారా, ఈరోజు మన రోజుల్లో ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ అవన్నీ మనం ఉదయం లేచినప్పుడు ఆయన సన్నిధిలో మనము పెట్టి, ప్రభా ఈ దినం ఈరోజు నాకు ఈ పనుల్లో నాకు సహాయం చేయదేవా అని మనం ప్రార్థించినప్పుడు నిజంగా దేవునిలారా దేవుడు చక్కని నడిపింపు మనకిస్తారు. ఉదయం మన ప్రార్థన మనకు దొరికేది ఏమంటే నడిపింపు. అంటే మనం ప్రార్థిస్తే దేవుడు మనం నడిపింపిస్తాడు. మనం ఏం చేయాలో మనకు చెప్తారు, ఎలా ముందుకెళ్ళో బోధిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునితో ప్రారంభించాలి. అందుకే ఈ ఉదయకాల సమయంలో మన ఉదయం రోజును మనము ప్రార్థనతో ప్రారంభిస్తే, బాగా చెప్పాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలారా, దేవునితో వ్యక్తిగత సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది దైవజనులు తెలుసు, గొప్ప సేవకులతో పరిచయాలు ఉంటాయి, కానీ మంచిది నిజంగా మరి దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవునితో ఉండే దైవజనులతో మనం ఉండడం మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైనది మనము దేవుణ్ణి ఎరిగి ఉండాలి. యేసు ప్రభు వారి కోరిక ఏమంటే మనము ఆయన్ను ఎరిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మనము ఆయన్ని తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. మనము ఆయన్ని ప్రేమించాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన చక్కటి స్వరం విని ఆయన యొక్క మాటల్లో ముందుకెళ్ళని ఆయన చాలా ఆశపడుతూ ఉన్నాడు. దేవునిలారా, దేవుడి కోరిక ఏమంటే మనతో సహవాసం చేసి మనము, అది ఒక మాట మీకు చూపిస్తాం. 32వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 32వ కీర్తన 8వ వచనంలో మళ్ళా చెప్తున్నాను. కీర్తన 32:8, నీకు ఉపదేశము చేసేదను. ఎంత మంచి మాట, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. మళ్ళీ చదవండి, నీకు ఉపదేశము చేసేది, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. దేవుడిలారా, ఆయన అంటున్నాడు, నేను ఉపదేశం చేస్తాను. ఫస్ట్ ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. మనం ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాం మనం కదా, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. ఈ లోకంలో మన పట్ల మనం దృష్టి ఉంచి మన పట్ల ఆసక్తి కలిగి ఎవరండి మనకి బోధిస్తారు కదా. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తాను, నేను నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీకు బోధిస్తానని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఉదయం లేచినప్పుడు దేవునితో మన జీవితాన్ని ప్రారంభిస్తే అది చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి
ఈ ఉదయకాల సమయం, ఈ యొక్క సమయంలో మన దినమును మనం ప్రభువుతో ప్రారంభించడానికి ప్రియ పరిశుద్ధాత్ముడు సహాయం చేయను కాక. ఆమేన్. తండ్రైన దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, దీవించి, వృద్ధి పొందించి, నిజంగానైనా మాకు బోధించడానికి, మాతో మాట్లాడడానికి మీరు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభువా. మేము కూడా అదే ఆసక్తి కలిగి దేవా మీరు నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని మహిమనంతా మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.